కోటేశు కోటేశు చెప్పరా మీ అమ్మగారు రాజుగారు కోటేశ్ ఎంత పని చేశాడో చూసారా? ఏం చేశాడు? మన అంజి ముఖాన్ని ఉమ్మేసి పైగా పోయి మీ అమ్మగారితో చెప్పుకోమన్నట్ట. నిజంగానా? అవునండి, అతన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారు. పాపం కదా అని దగ్గరికి వెళ్తే ముఖం మీద ఉమ్మేశాడు. అరుంధతి, కోటేశ్ చాలా తెలివైన పని చేశాడు. అతను అరెస్ట్ అయిన సంగతి మనకు తెలియాలని అలా చేశాడు. అలాగే అండి. అవును, కోటేశ్ ఎక్కడ అరెస్ట్ అయ్యాడని తెలుసా? తెలిసిందాక అయ్యాడండి. సరే అరుంధతి, సీతాపతి ఎక్కడ? అదేమిటండి, మీతో చెప్పే కదా ఊరికెళ్ళారు? అవును, సీతాపతి కూడా లేడు. మనం ఇప్పుడు చాలా ప్రమాదంలో పడ్డాం. ఈ పెట్టేకాయం దాచాలి. ఇదేంటి నువ్వా? ఏమండి, ఆ మాత్రం నమ్మకం లేదండి. మీరు మా పేదవాళ్ళకి దేవుళ్ళు అంటారండి. మీ మీద ఏ వాళ్ళతో చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. ఏం లేదు, ఇది ఏ పెంట పొగలో దాచిపెట్టు. అలాగే దాచిపెట్టు చోటు గుర్తుంచుకో. అలాగే. ఎందుకండి ఇంత భయం? భయం కాదు అరుంధతి, భద్రత. కోటేసి ఏ మాత్రం నోరు జాగినా నాకు ఎలాగో ప్రమాదం తప్పదు. కానీ మీరు కూడా చిక్కుల్లో పడతారు. అతనికి ఈలే కాదు, ఇంకా కొంతమంది నాయకులు ఉన్న చోట్లు తెలుసు, రహస్యాలు తెలుసు. తెలిస్తే అతను సచ్చినా చెప్పడు. సచ్చినా చెప్పకూడదు అనుకుంటే పర్వాలేదు, కానీ ఒక్క మాట కోసం ఎందుకు చావాలని అనుకున్నాడో నేను, నాతో పాటు మరి కొంతమంది నాయకులు చచ్చిపోతాం. మేము పోతే పర్వాలేదు, కానీ ఉద్యమం ఆగిపోతుంది. ఉద్యమం వచ్చే స్వరాజ్యం పోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు? ఏం చేయడానికి కనీసం సీతాపతి కూడా లేడే. ఆయన లేకపోతే ఏమండి, నేనున్నానుగా. ఏం చేయాలో చెప్పండి. నువ్వా? ఆడదాన్ని 6 మైళ్ళు వెళ్ళాలి, ఏరు దాటాలి, ఎరగని చోటు, ఇదంతా రాత్రి జరగాలి. నువ్వు ఎలా వెళ్ళగలవు? మీరే చెప్పారుగా అమ్మ నవల్లో అమ్మలా తయారవ్వాలని. ఇప్పుడు తయారయ్యాను. చెప్పండి. ఏం లేదు, నేను ఒక ఉత్తరం రాసిస్తాను, అది తీసుకెళ్ళి అక్కడ నాయకులకి ఇవ్వాలి. అలాగే.